నన్ను చంపుతామని చెప్పి కార్ల కత్తులు తీసుకొని వచ్చారు. అట్లా వాళ్ళు నలుగురు ఉన్నారు, ఇద్దరు అల్లుళ్ళు శంకరప్ప వాళ్ళు నలుగురు, ఇంకా వేరే వాళ్ళు ఉరికిరు సార్. వాళ్ళు ఒక్క అతను దొరికిండు, పోలీస్ స్టేషన్ దొరికొచ్చారు అతన్ని. అక్కడ పబ్లిక్ నేను ఒరుతుంటే ఆపిరు, నా కారు నా బండి అక్కడనే పడేసి వచ్చిన గుంజీరు. లక్ష్మీబాయి వాళ్ళ ఇద్దరు అల్లుళ్ళు శంకరప్ప, ఇంకా వేరే అతను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాడు ఒక అతను, ఇంకా నలుగురు వేరే వాళ్ళు ఉరికిర్రు. అంటే ఎందుకోసం మేము దాడి చేయాల్సి వచ్చింది? వాళ్ళు జాగాల విషయంలో సార్, ల్యాండ్ విషయంలో ఇంతకుముందు ఎఫ్ఐఆర్ కేసు కూడా ఉన్నది మరి పేరు మీద. 2 ప్లాట్లు అక్రమంగా ఆక్యుపై చేస్తున్నారు. ఖాళీ చేయమని చెప్తే కిడ్నాప్ చేసి డబ్బులు పేమెంట్ చేస్తారు. నా 2 ఇండ్లు 2 ప్లాట్లు ఆక్యుపై చేసి నాకు ఖాళీ చేసి ఇవ్వమంటే వాళ్ళు ఇది చేస్తారు సార్. నా మీద చంపుతామని చూస్తారు. నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, నాకు చంపుతామంటూ నన్ను చంపేదాకా ఊపుకుంటారు వాళ్ళు. ఇక ఖచ్చితంగా చంపుతారని నాకు వాళ్ళ మీద అనుమానం. ఇలా బాగా కొట్టిరు నన్ను. అలా మీద గతంలో ఏమైనా ఫిర్యాదు చేశారు మీరు స్టేషన్లో? ఎప్పుడు సార్? ఇంతకుముందు గొడవలు ఉన్నాయి సార్. కలెక్టర్ ఆఫీస్ ఉన్నది గొడవ, ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నది. చంపేదా కూకుంటారు వాళ్ళు, కత్తులునే వాళ్ళ దగ్గర కార్ల 7:30 ఎఫ్ఐఆర్ బుకింగ్ కూడా ఉన్నాయి. నా ప్లాట్లలో నా ఇండ్లలో వాళ్ళు ఉంటురు. నా ఇంట్లో వాళ్ళే ఉంటురు. నా ఇండ్లల్లో లక్ష్మీబాయి, ఇద్దరు అల్లుళ్ళు శంకరప్ప, వేరే 4 మొగోళ్ళు ఉన్నారు సార్. ఇంకా వాళ్ళు ఒక్కతను దొరికిండు, పోలీస్ స్టేషన్కి వచ్చి పట్టుకొచ్చి పోలీసు వాళ్ళు, ఇంకా 4 వేరే ఉట్టిరు.